నమస్కారం. ఈరోజు ఆదర్శ జీవితం కార్యక్రమంలో మనతో పాటు ఉన్న గొప్ప వ్యక్తి ఆయన ఎవరో కాదు, ప్రముఖ సంగీత అధ్యాపకులు, గాయకులు, సంగీత దర్శకులు. లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ద్వారా ఎంతోమంది పిల్లలు సంగీతం నేర్చుకొని సినిమా రంగంలో ప్రవేశించారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ రోజుల్లో సంగీత శిక్షణ ఉచితంగా నేర్పిస్తున్నారు. ఆ ప్రముఖ గాయకులు మరెవరో కాదు, శ్రీ రామాచారి గారు. ఈరోజు మన ఆదర్శ జీవితం కార్యక్రమంలో ఉన్నారు. నమస్తే గురువు గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నైస్. మీ బాల్యం ఎలా సాగింది? మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ గురువుగారు ఎవరు? మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే స్వరతాళ సంగమం ఈ గీతము స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము సదమనిదమరేస సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే. మీరు అడిగిన ప్రశ్న, నేను పుట్టిన ఊరు మెదక్ జిల్లా శివంపేట్ మండల్ పెద్ద గొట్టిముక్ల అనే ఒక గ్రామంలో నేను పుట్టి పెరిగాను. మాది ఒక పల్లెటూరు. మా ఊరు పక్కనంతా అడవులు ఉంటాయి. నర్సాపూర్ అడవులని ఇక్కడ ఉంటాయి తెలంగాణలో. అక్కడ పల్లె, పొలాలు, అడవులు, చెట్టు చేమ, పశువులు, పక్షులు, గవర్నమెంట్ స్కూల్లో చదువు, స్ట్రెస్ లేని జీవితం. పల్లెలో ఎలా ఉంటారంటే అందరూ కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఒక కుటుంబంలా ఉంటారు. అక్కడ ఎవరు కూడా పేరు పెట్టి పిలుచుకోరు. అన్న, అక్క, తాత, కాకయ్య, ఇలా బావ, మామ, ఇలా ఉంటుంది. అత్త అనే దాంతోనే ఉంటుంది. అందరు కూడా అంత ఆప్యాయంగా ఉంటారు. ఇంటి బయటకు వస్తే 10 మంది పలకరించే గ్రామం. అలాగే ఒగ్గు కథలు, చెక్క భజనలు, మా ఊర్లో గుళ్ళో పూజలు, కోలాటాలు, ఇలా పండగలు, పబ్బాలు, అలాయ్ బలాయిలు, ఇలాంటి పల్లెటూరులో పొలాల మధ్యన నా మొత్తం మా స్నేహితుల గ్యాంగ్తో చిన్న బాల్యం నాది. చాలా అందంగా ప్రకృతి ఒడిలో గడిచింది. రామాచారి గారు అంటే మట్టిలో మాణిక్యాలు అనుకోవచ్చు కదా సార్. పెద్దలు, మా తల్లిదండ్రులు, మా గురువుల ఆశీస్సులతో సంగీతంలో కాస్త వాళ్ళు ఇచ్చిన భిక్ష. మొట్టమొదట మా నాన్నగారే నా గురువు గారు. ఎందుకంటే పల్లెటూరు అది. అక్కడ మా నాన్నగారు కీర్తిశేషులు కుమాండూరి కృష్ణమాచార్యులు గారు యాదగిరిగుట్ట దేవస్థానంలో సంస్కృతం చదువుకొని కొన్నాళ్ళు అక్కడ పనిచేసి మా ఊరికి వచ్చి పౌరోహిత్యం, అలాగే శివంపేట అనే ఊర్లో గుడిలో పూజారిగా చేసేవారు. అలాగే కూర్చొని హార్మోనియం పెట్టుకొని హరికథలు చెప్పేవారు. ఇలా మా నాన్నగారితో పక్కన కూర్చొని నేను పాడుతుండేవాడిని. గుడిలో మంగళహారతిలో అన్నీ పాడుతుండేవాడిని. ఇది అలా ఫస్ట్ మా నాన్నగారు ఆ స్వరం అనేది మా నాన్నగారు నేర్పించారు. అలాగే మా అమ్మగారు కూడా బాగా పాడతారు, యశోదమ్మ గారు. ఆమె కూడా చిన్నప్పుడు నా గోరుముద్దలే పాటలు పాడుకుంటూ పెట్టేవారు. ఆవిడ కూడా, మా అమ్మమ్మ గారు ఊరు వరదరాజపురం అని అక్కడ హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. పెద్ద దేవస్థానం అది కూడా. అక్కడ పుట్టి పెరిగిన నేపథ్యం మా అమ్మగారు వాళ్ళది. సో తను కూడా మంచి పాటలు, ఆ దేవుడి పాటలు పాడుతూ నాకు గోరుముద్దలు తినిపించేవారు. మా నాన్నమ్మ గారు
అలాగే మాకు తమ్ముడు లక్ష్మణాచారి. మేమందరం చిన్నప్పుడు అలా పల్లె పదాలు పాడుతూ పెరిగేవాళ్ళం. కాకపోతే మాకు శాస్త్రీయ సంగీతం అంటే తెలియదు అప్పుడు. ఇంకా స్కూల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. హై స్కూల్ కొన్ని రోజులు శివంపేటలో, కొన్ని రోజులు గోమారం హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ 10th క్లాస్ పాస్ అయ్యాను. రేడియో ఉండేది మాకు. రేడియోలో వచ్చే పాటలు, అలాగే లలిత గీతాలు నేర్పించేవారు చిత్తరంజన్ గారు. ఒక ప్రోగ్రాం ఉండేది రేడియోలో, ఈ పాట నేర్చుకుందామని. అలా నేర్చుకొని పాటలు పాడి వినిపించేవాడిని. మా ఊర్లో మగ్గాలు ఉండేవి, గొంగళ్ళు నేసేవాళ్ళు. అక్కడ నా కచేరీలు జరిగాయి. వాళ్ళందరూ గొంగళ్ళు నేస్తుంటే నేను ఏదో నాకు నోటికి వచ్చిన పాటలు, రేడియోలో విన్నవి, మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న భక్తి గీతాలు, వాళ్ళ ఆ గొంగళ్ళు నేస్తూ నా పాటలు వింటూ ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ మహిళామణులు అమ్మలు నాకు పాలు, పెరుగు, వెన్న అన్ని తెచ్చి ఇస్తారు. అది నా ఫస్ట్ రెమ్యునరేషన్ అదే. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడిని. వాళ్ళు పెట్టిన ఆ వెన్న, పాలు, చక్కని కమ్మటి పెరుగు అవన్నీ వాళ్ళు నాకు ఇస్తూ ఉండేవాళ్ళు. అది నా రెమ్యునరేషన్ లాగా అనమాట. దాని తర్వాత ఇంకా అలా మా స్నేహితులతో ఆడుకోవడం, ఇది నా నేపథ్యం. ఓకే సరే, ఒక విలేజ్లో పుట్టి హైదరాబాద్ పెద్ద మహానగరంలో ఉంటూ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ద్వారా ఎంతోమంది సింగర్స్ని తయారు చేశారు. అలాగే సినిమాల్లో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అటువంటి వారి పేర్లు కొన్ని మాకు చెప్తారా సార్? నా స్టూడెంట్స్ చాలామంది పైకి వచ్చారు. అవును సార్. ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పకపోతే ఏం బాగుంటుంది, మీరే చెప్పండి. అందుకే మీరేం చేయండి అంటే ఆ పేర్లన్నీ సేకరించి వేయండి మీరే. అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పెట్టి 25 years అవుతుంది. రామాచారి సార్, వీ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. 25 years సక్సెస్ఫుల్గా ఎంతో మంది మ్యూజిషియన్స్ని అందిస్తున్నారు. ఇండస్ట్రీకి కానీ, సినిమా ఫీల్డ్కి కానీ, ఓవరాల్గా వాళ్ళు లైఫ్లో నేర్చుకుని ఎదిగేలాగా కానీ చాలా 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 ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు. ఎన్నో రకాలుగా మంచి మంచి పనులు చేస్తున్నారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఓవ్ యూ అ లాట్ సార్. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, డెఫినెట్లీ ఐ ఓవ్ యూ లాట్ సార్. సంగీతంతో పాటు జీవితంలో ఎలా ఉండాలి, ఒక మనిషిగా ఎలా ఉండాలనేవి చాలా చాలా విషయాలు మీరు మాకు నేర్పించారు. అండ్ ఇప్పటికీ కూడా మీ క్లాస్కి వస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. చాలా నేర్చుకుంటాము సంగీత పరంగా, అన్ని రకాలుగా. ఎల్లకాలం కలకాలం ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు ఇలా అందరికీ ఇలా మ్యూజిక్ నేర్పిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హే ఎవ్రీవన్, దిస్ ఇస్ సింగర్ పర్ణికా మాన్య. రామాచారి సార్ గురించి అలాగే ఎల్ఎంఐ గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నేను నా 10th స్టాండర్డ్లో ఎల్ఎంఐ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ లైట్ మ్యూజిక్ ఒకటే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అన్నది అక్కడ నేర్చుకున్నాను. మైక్ ముందు ఎలా పాడాలి, రికార్డింగ్ స్టూడియోలో ఎలా ఉండాలి, షోస్లో ఎలా పర్ఫామ్ చేయాలి, అండ్ ఒక సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలాంటివి ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది నాకు ఎల్ఎంఐలో జాయిన్ అయిన తర్వాత అయిందన్నమాట. సో all credits to LMA and my guru garu Ramachari garu. So and LMA 25 years anniversary జరుపుకుంటోంది, సిల్వర్ జూబ్లీ అవుతుంది అని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను జాయిన్ అయ్యే 10th స్టాండర్డ్లో జాయిన్ అయ్యాను. ఇలా చాలా కనెక్ట్ ఉంది LMAకి. నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను. అండ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోపోతోంది LMA. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట మేమందరం కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ మ్యూజికల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ సత్యయామిని అండ్ ఐఎమ్ అ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ LMA. సో ఎస్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ స్టూడెంట్ అండ్ రామాచారి సార్ ఈజ్ లైక్ మై గార్డియన్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నేను లలిత సంగీతం నేర్చుకుందామని జాయిన్ అయ్యి సంగీతంతో పాటు చాలా విషయాలు నేర్చుకుంటూ హౌ టు లీడ్ మై లైఫ్ అనేది కూడా నేర్చుకుంటూ ముందుకి సాగుతూ ఉన్నాను. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను సింగర్ దీపు, రామాచారి సార్ స్టూడెంట్ని. రామాచారి సార్ నాకు చాలా స్పెషల్ అండి. నాకే కాదు, నాలాంటి చాలామంది స్టూడెంట్స్కి ఆయన చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన దగ్గర మేము సంగీతంతో పాటు లైఫ్ పట్ల చాలా వాల్యూస్ అండ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మేము నేర్చుకున్నాము. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ యాజ్ అ రామాచారి సార్ స్టూడెంట్. అండ్ LMA లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నేను 2008లో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అంటే ఫౌండర్ స్టూడెంట్ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటికీ అది
LMA 25 years కంప్లీట్ చేసుకుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ నేను LMA స్టూడెంట్గా అవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే LMA వల్ల నాకు చాలా చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు, దట్ టు మ్యూజికల్ ఫ్రెండ్స్ అండ్ సార్ టీచింగ్స్. సో ఇవన్నీ కలగలిపి రామాచారి సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ ఫర్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సార్. LMA 25th యానివర్సరీ జరుపుకోబోతోంది. చాలా 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 ప్రౌడ్ మూమెంట్ అండ్ చాలా ప్రౌడ్గా ఉంది. LMAలో ఒక భాగమైనందుకు, LMA జర్నీలో ఒక భాగమైనందుకు, రామాచారి సార్ స్టూడెంట్ అయినందుకు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అండ్ సార్ నాలాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి మ్యూజిక్కే కాదు, లైఫ్ తాలూకు ఎన్నో విలువలు, ఎన్నో లెసన్స్ నేర్పించి హీ గ్రూమ్డ్ అస్ ఆల్ ఇంటూ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బెస్ట్ మ్యూజిషియన్స్. ఈరోజు ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ గాయని గాయకులు, అలానే వివిధ రంగాల్లో ఎక్సెల్ అయిన వాళ్ళందరూ LMAలో అలమిని అంటే అతిశయోక్తి కాదు. అండ్ సార్ ఇలానే ఎన్నో 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 ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేస్తూనే ఉంటారు, నాకు తెలుసు. అండ్ LMA ఎన్నో సక్సెస్ఫుల్ యానివర్సరీస్ ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను మీ దామిని భట్ల. 25th యానివర్సరీ జరుపుకుంటోంది మన అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, ఫౌండెడ్ బై కె రామాచారి సార్. 25 years ఒక అకాడమీని రన్ చేయడం, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. దట్ టు ద అకాడమీ ప్రొడ్యూస్డ్ లైక్ hundreds of professional singers and I'm really proud to be one of them. Next ఇది ముందుకు తీసుకెళ్తున్న సాకేత్ with his great leadership qualities, I should also commend him and I am really happy for the 25th anniversary of Little Musicians Academy. Thank you so much. నా దగ్గర నేర్చుకునే పిల్లలందరూ నాకు ఇష్టమే, అందరూ బాగా పాడుతున్నారు. కొంతమంది ఏంటంటే అదే వృత్తిగా తీసుకొని ఇంకా వాళ్ళు వేరే జాబ్ చేయకుండా సింగింగ్నే వాళ్ళు ప్రొఫెషన్గా తీసుకొని ఈరోజు సినిమాల్లో పాడుతున్నారు, ఛానల్స్లో పాడుతున్నారు, దేశ విదేశాల్లో అద్భుతంగా పాడుతున్నారు, రియాలిటీ షోస్లో పాడుతున్నారు. సరే, మీ శిష్యులు లేదా శిష్యురాళ్ళు సినిమాలో మంచి పాట పాడి మంచి గుర్తింపు వస్తే గురువుగా మీరు ఎలా ఫీల్ అవుతారు? తప్పకుండా అండి, ఎందుకంటే నేను ఈ పని ప్యాషన్తో చేస్తున్నాను, నన్ను ఎవరు బలవంతం చేయలేదండి. ఇదేంటంటే చిన్నప్పుడు 15 ఏళ్ళు వచ్చేదాకా నేను ఓనమాలు నేర్చుకోలేదు సంగీతంలో. నాకు సాపాస కూడా రాదు, ఏదో ఆ పల్లె పదాలు ఏమంటారు విన్న పాటను అలా వినికిడి ద్వారా ఆ సైన్స్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకోలేదు, నాకు ఆపర్చునిటీ లేదు. భారతి అక్క అని ఒక అక్క మా ఊరికి వచ్చారు, వాళ్ళు ఒక ఏదో ప్రోగ్రామ్ చేయడానికి, సంక్షేమ పథకాలన్నీ ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ అక్క హైదరాబాద్లో ఒక మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది, మ్యూజిక్ కూడా ఒక సైన్స్, ఇది కూడా అన్ని సైన్సెస్ లాగా నేర్చుకోవచ్చు, దీనికి కూడా సిలబస్ ఉంటుంది, కోర్స్ ఉంటుందని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాక నేను హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి. దాని తర్వాత ఓరుగంటి లీలావతి గారు, ఆవిడ నాకు నేర్పించారు శాస్త్రీయ సంగీతం. మ్యూజిక్ కాలేజీలోనేమో కిట్టప్ప మాస్టర్ నేర్పించారు. తర్వాత ఓరుగంటి లీలావతి గారు నన్ను బాగా నేర్పించారు నాకు శాస్త్రీయ సంగీతం. పివి సాయిబాబా గారు గురువు గారు, ఆయన నాకు లలిత సంగీతం నేర్పించారు. అలాగే ఆకాశవాణి దూరదర్శన్లో కూడా పాడుతుండేవాడిని వెళ్ళి నేను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పాల్గొమి విశ్వనాథం మాస్టారు, చిత్తరంజన్ మాస్టారు, వాళ్ళందరూ కంపోజింగ్స్లో మేము పాడేవాళ్ళం, పాడిస్తూ బోర్డు అంతా నేర్పిస్తూ ఉండేవాళ్ళం. ఇలా అనేక మంది సద్గురువులు, జంగయ్య మాస్టారు, లలిత కురూల్కర్ గారు, వీళ్ళ దగ్గర కొంచెం హిందుస్థానీ నేర్చుకున్నాను. ఇలా నేర్చుకోవడం అనేది మొదలైంది. దాని తర్వాత ఆకాశవాణి దూరదర్శన్లో చాలా ప్రోగ్రామ్స్లో నేను పాడుతుండేవాడిని. తర్వాత పాడుతా తీయగా ఫస్ట్ సిరీస్లో నేను పార్టిసిపెంట్ అనమాట. దాంట్లో ఫైనలిస్ట్ కూడా నేను, ఫైనల్ రన్నర్ అప్ నేను. అలా పాడుతా తీయగా పాడిన తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది, చాలామంది గుర్తుపెట్టడం మొదలెట్టారు. దాని తర్వాత ఇంకా అలా సాగుతుంది. అసలు పాడుతా తీయగాలోకి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? సంగీతం అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఎక్కడైనా సౌండ్ కనిపిస్తే అటు వెళ్ళిపోయేవాడిని నేను. మా ఊర్లో కూడా ఎక్కడన్నా ఒక వీధి నాటకాలైనా, కోలాటాలైనా, ఏదైనా నేను అక్కడే ఉండేవాడిని. ఇంకా అది అయిపోయేదాకా అక్కడే ఉండేవాడిని.
ఆ ఎర్లీ మార్నింగ్ దాకా కూర్చునేవాడిని నేను. ఓకే. ఆ ఫ్రంట్ రోలో కూర్చునేవాడిని. మళ్ళీ వెళ్ళి వాటిని అనుకరించి పాడేవాడిని. రేడియోలో వినేవాళ్ళం ఘంటసాల గారని, బాలసుబ్రహ్మణ్యం గారని, సుశీల గారని, కిషోర్ కుమార్ గారని, మొహమ్మద్ రఫీ గారని, లతా మంగేష్కర్ గారు, ముఖేష్ గారు, ఆశా, వీళ్ళ పాటలు, మన్నాడే గారు, వీళ్ళ పాటలు వింటూ, యేసుదాస్ గారు, అలా రేడియోలో వింటూ వాళ్ళ దేవుళ్ళు మనకి. ఆ దేవుళ్ళల్లో ఒక దేవుడు బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా ఈటీవీ రామోజీరావు గారి సంకల్పంతో ఆ అద్భుతమైన కార్యక్రమం మొదలవడం, దానికి బాలసుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యాతగా, సంధానకర్తగా ఉండడం. అయితే అంతకుముందు నేను కాంపిటీషన్స్ వాటిలో వీటిలో పార్టిసిపేట్ చేసేవాడిని. నేను ఫస్ట్ వంశీ బర్క్లీ దాంట్లో నాకు ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చింది. జడ్జిగా బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ రాజేశ్వరరావు గారు వాళ్ళ జడ్జిమెంట్లో. కాకపోతే వాళ్ళు మాకు కనిపించలే, హైడింగ్లో ఉండి జడ్జిమెంట్ చేశారు. తర్వాత నాకు ఆ ఫస్ట్ ప్రైజ్ రావడం. అప్పుడు ఏంటంటే కొంచెం పేరున్న వాళ్ళని వాళ్ళే పిలిచారు. మయూరి ఆఫీస్కి వెళ్ళాం మేము. పిలవంగానే నేను ఎగిరి గంతేశాను. ఒకటి ఈటీవీ అప్పుడే స్టార్ట్ అయింది, అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈటీవీలో పాడతామనేది ఒకటి. బాలుగారి పక్కన నిలబడి గాడ్ మనం ఎదురు చూస్తున్న భగవంతుడు అలా కనిపిస్తాడు. కనిపించడమే కాకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. పక్కన నిలబడతాం, పాడతాం, నాతో మాట్లాడతారు అనే ఒక హ్యాపీనెస్. అంతే తప్ప పాడత తీగలకు గెలుస్తామా, ఓడుతామా, ఏంటి జరుగుతుందో ఇవన్నీ ఏ ఆలోచనలు రాలేదు నాకు. ఆయన చూస్తాను, ఆయనతో మాట్లాడతాను, ఆయన పక్కన నిలబడి ఒక్క పాటనే పాడతాను. ఇలా అంత మంచి సంస్థలో పాడతాం ఈటీవీలో అని వెళ్ళి ఆడిషన్కి వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్లో శంకరాభరణం సినిమాలో పాట పాడాను నేను. ఆయన పక్కన నిలంగానే వణుకు, చెమట్లు. ఎందుకంటే బాగా అభిమానించే ఒక మేరు పర్వతం పక్కన మనం నించోవడం. అందులో నాకు సంగీతం నేర్చుకుంటున్నాను అప్పటికి గురువుల దగ్గర, కానీ అంత కమాండ్ లేదు ఇంకా నాకు. అప్పుడప్పుడే నాకు గొంతులో శృతి ఉంది, గమ్మకాలు పలుకుతాయి, కానీ పూర్తి కమాండ్ ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకుంటున్నాను నేను. ఆ టైంలో ఆ పాటని శ్రద్ధగా నేర్చుకోవడం, పాడడము. ఆయన పాట ఎంత మధురంగా ఉంటుందో ఆయన మాట అంత మధురంగా ఉంటుంది, ఆయన హృదయం కూడా అంత మధురంగా ఉంటుంది. అంత స్వీట్ పర్సనాలిటీ అన్నమాట. ఇంకా మాకందరికీ, నాకే కాదు అందరు సింగర్స్ని ఆయన ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము తయారయ్యాం. మెల్లిమెల్లిగా మా బెరుకు అవన్నీ పోగొట్టి బోల్డ్ నేర్పించారు ఆయన. అంటే ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేసేవారు. అలాగే అక్కడున్న క్రూ అంత, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక సిస్టమేటిక్, అంటే పాడుతా తీగలో మేము చాలా మంచి డిసిప్లిన్ నేర్చుకున్నాం. ఇంకా మెల్లిమెల్లిగా మేము చాలా ఎపిసోడ్స్ పాడాము. చాలా మెగా షో, సో మోర్ దెన్ 1 year. అందులో నేను ఫైనల్స్కి వచ్చాను. ఇంకా దాని తర్వాత అద్భుతమైన పేరు మాకు వచ్చింది. తర్వాత బాలుగారితో చాలా క్లోజ్ అయిపోయాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డల్లాగా మమ్మల్ని కూడా చూసుకున్నాను. నన్నే కాదు, అందరు మ్యూజిషియన్స్ అందరినీ. సో అట్లా అదొక వరం, అదృష్టం మాకు. సూపర్ సార్. ఎందుకంటే పాడుతా తీగలో అవకాశం రావడం, పార్టిసిపేట్ చేయడం, మీరేనా విన్నర్ అవ్వడం, ఇది నిజంగా చాలా అదృష్టంగానే భావించాలి. అక్కడ సెలెక్ట్ అయ్యే ఒక పాట పాడినా సరే అదొక సర్టిఫికేషన్. ఇప్పుడు దాని తర్వాత నా సంతోషం ఏంటంటే, ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరూ, నేను తయారు చేస్తున్న పిల్లలందరూ పాడుతా తీగలో ఎన్నికవుతున్నారు, ఎంపిక కాబడుతున్నారు. కొంతమంది 4-5 రౌండ్స్ దాకా పాడుతున్నారు, కొంతమంది ఫైనల్స్ దాకా వెళ్తున్నారు, కొంతమంది విజేతలు అవుతున్నారు. ఇలా ప్రతి సిరీస్లో కూడా ఎల్ఎంఏ నా సంస్థ నుంచి శిక్షణ పొందిన పిల్లలు ఎంపిక కావడం, మంచి పేరు తీసుకొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పాడుతా తీగలో మీరు విన్నర్ లాస్ట్లో పాడిన పాట, ఫైనల్లో పాడిన పాట ఒక్కసారి మా కోసం. సరిగమదని దసానిద మగ గమదని రే నిద మగ మగరి నిరిసా. హాయి హాయిగా ఆమని సాగే, హాయి హాయిగా ఆమని సాగే, సోయగాలగనవోయి సఖా, హాయి సఖా, హాయి హాయిగా ఆమని సాగే. లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు
గాలికి ఊగా సనిద మదనిస గమ గమదనిస రిజని దని సరి దని సరి దని దని ని దని ని దని మదద మదద మద గరి గమదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్న రైలులోన చిక్కాయిలే చీని వళ్ళు చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన. ఇలా అన్ని కాంట్రాస్ట్ సాంగ్స్ పాడిస్తారు కాంపిటీషన్లో ఎప్పుడు కానీ ఒక జానర్ పాడినప్పుడు దాని కాంట్రాస్ట్ జానర్ ఇంకోటి అడుగుతారు. అంటే అన్ని రకాల వీళ్ళు ఒకటి మెలోడీ అన్ని రసాలు వీళ్ళు పలికించగలరా అనేది చూస్తారు. కాంపిటీషన్ కదా అది, దాని పేరు కాంపిటీషన్. గురుగారు సంగీతంలో సప్త స్వరాలు 12 శృతులు అంటుంటారు కదా, సప్త స్వరాలు అంటే ఏమిటి, శృతులు అంటే ఏమిటి? సప్త స్వరాలు అంటే మనకి 7 స్వరాలు. సప్త అంటే 7. అవును. అందులో స అంటే షడ్జమం, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, ప అంటే పంచమం, ద అంటే దైవతం, ని అంటే నిషాదం. షడ్జమం రిషభం అని అనలేం కాబట్టి మనకి షార్ట్ కట్లో సారీగామ పాదని అని అంటాం. అది భారతీయ సంగీతంలో. మనకి మళ్ళీ సంగీతం గురించి చూసుకోవాలంటే మనకి రకరకాల సంగీతాలు ఉన్నాయి. వెస్ట్రన్ మ్యూజిక్ ఉంది, ఇండియన్ మ్యూజిక్. మనకి ఇండియన్ మ్యూజిక్ గురించి మాట్లాడదాం. భారతీయ సంగీతంలో 2 రకాల సంగీతాలు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి ఉత్తర భారతదేశంలో పాడే స్టైల్, దాన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అంటారు. అలాగే దక్షిణ భారతదేశంలో పాడే పద్ధతిని కర్ణాటక శాస్త్రీయ సంగీతం అంటారు. సో ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అయినా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అయినా సప్తస్వరాలే ఉంటాయి. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్లో కూడా సప్తస్వరాలే ఉంటాయి. ఈ సాలో సా ఇందులో ఒక స్వరస్థానమే ఉంటుంది, ఒక సౌండింగే ఉంటుంది. ఇక రిషభంలో 2 సౌండింగ్లు ఉంటాయి. రీ రీ సా షడ్జమం, రీవన్ శుద్ధ రిషభం, రీ2 చతుశ్రుతి రిషభం. మళ్ళీ గాలో 2 స్వరస్థానాలు ఉంటాయి. గావన్ గా2 అని ఉంటాయి. సాధారణ గాంధారం, అంతరగాంధారం వాటి పేర్లు. మళ్ళీ మధ్యమంలో 2 స్వరస్థానాలు, 2 లేయర్స్ ఉంటాయి. మావన్ మా2 శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. పా మళ్ళీ పాలో ఒక లేరే ఉంటుంది, ఒక స్వరస్థానం ఉంటుంది. సాలో ఒకటే ఉంటుంది, పాలో ఒకటే ఉంటుంది. పంచమం. అలాగే దాలో 2 స్టెప్స్, 2 లేయర్స్ ఉంటాయి. దావన్ దాటు శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం. అలాగే నీవన్ నీటు కైశికి నిషాదం, కాకలి నిషాదం. ఇలా సా రీవన్ రీటు, గావన్ గాటు, మావన్ మాటు, పా దా, దావన్ దాటు, నీవన్ నీటు. ఇవన్నీ 12 లేయర్స్లో మనకి స్వరస్థానాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో పాడే మొత్తం ఏ సంగీతమైనా ఈ 12 శృతుల్లోనే ఉంటుంది. ఏది అది హిందీ పాట, తెలుగు పాట, తమిళ్ పాట, చైనీస్ పాట, ఇంగ్లీష్ పాట, ఏ పాట అయినా, శాస్త్రీయ సంగీతం బాణీలో ఉన్న సినిమా పాట అయినా, లలిత సంగీతమైనా, పల్లె పదాలైనా, ఏదైనా లాలి పాట, ఏదైనా సరే ఈ 12 స్వరస్థానాల్లోంచి డిఫరెంట్ స్వరస్థానాల్ని మనం ఏరి ఒక సెట్ తయారు చేసి పాడితే మనకు ఒక్కొక్క రాగం అనేది ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, సా ఉంది కదా. ఇప్పుడు ఇందులో రీలు ఎన్ని ఉన్నాయి? 2. సారీ రీ గా గా మా మా పా దా దా నీ నీ. ఇక్కడ దాకా ఒక ఆక్టివ్. మళ్ళీ సా, అక్కడి నుంచి ఇంకో స్థాయి స్టార్ట్ అవుతుంది. దాన్ని హైయర్ ఆక్టివ్ అంటావు.
సారీ రి గ గ మ మ ప అదని హయ్యర్ ఆక్టేవ్ అంటాం, తారస్థాయి అంటాం, హెచ్చు స్థాయి అంటాం. అలాగే సా ఉంది కదా, నీ నీ ద ద ప ఇది మందర స్థాయి అంటాం, ఓకే, తచ్చు స్థాయి అంటాం, లోవర్ ఆక్టేవ్ అంటాం. ఇప్పుడు సా సారీ గ మ పదని దీన్ని మధ్యస్థాయి అంటాం. మళ్ళీ సారీ గ మ ప దాన్ని తారస్థాయి అంటాం, హయ్యర్ ఆక్టేవ్ అంటాం. సా నీ ద ప ఇది లోవర్ ఆక్టేవ్ అంటాం, తచ్చు స్థాయి. అయితే ఇలా మనము ఈ 3 ఆక్టేవ్స్లో పాటలు డిఫరెంట్ శృతులని మనం పిక్ చేసుకొని ఆ కాంబినేషన్తో పాడతాం. లైక్ ఇప్పుడు మీకు 2 ఉన్నాయని చెప్పాను కదా, అన్ని సెకండ్ నోట్సే తీసుకున్నాం అనుకోండి. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా ఇదొక సెట్. ఇక్కడ ఏం వదిలేసాం మనం, అన్ని ఫస్ట్లో వదిలేసాం. సారీ వదిలేసాం, రీ 2 తీసుకున్నాం, సారీ గా 1 వదిలేసాం, గా 2 తీసుకున్నాం, మా 1 వదిలేసాం, మా 2 తీసుకున్నాం. ఇలా తీసుకునేసరికి మనకి అదొక ఫ్లేవర్, ఆ కాంబినేషన్ పాడితే అదొక ఫ్లేవర్ వస్తుంది. దానికి ఒక పేరు పెడతారు. అంటే మహర్షులు సంగీతంలో బాగా రీసెర్చ్ చేసిన మహానుభావులంతా మనం పుట్టిన బిడ్డకి ఎలా పేరు పెడతాం, ప్రతి వస్తువుకి ఎలా పేరు పెడతాం, ఎందుకు పేరు పెడతాం, దాన్ని మనము గుర్తించడానికి ప్రతి దానికి పేరు పెడతారు. అంటే సా ఈ సౌండింగ్కి సా షడ్జమం అని పేరు పెట్టారు, ఈ సౌండింగ్కి రీ 1 అని పేరు. రీ 1 అని మనం ఊరికే అంటాం, మన చిన్నాడు పెద్దాడు అంటుంటాం కదా, మనం అంటుంటాం కదా, ఈ చిన్నాడు పెద్దాడు అంటే ఈ చిన్నాడు అంటే రీ 1, పెద్దాడు అంటే రీ 2. ఓకే, అందుకే చిన్న రీ పెద్ద రీ అని కూడా అంటారు. అది మనం మాట్లాడుకునే భాష, రాసేటప్పుడు అలా రాయొద్దు. చిన్నాడంటే శుద్ధ రిషభం అనే రాయాలి, పెద్దాడిని చతుశ్రుతి రిషభం అనే రాయాలి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ మనం తీసుకొని పాడితే డిఫరెంట్ ఫీల్ మనకు కలుగుతుంది. అలాగే అన్ని ఫస్ట్ నోట్స్ సారీ 1 గా 1 మా 1 పా దా 1 నీ 1 సా సా ని ద ప మ గ రి సా. మీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు అన్ని సెకండ్ నోట్స్ పాడతాను, దీనికి భిన్నంగా ఉంటుంది. సరి గ మ ప ద ని స ని ద ప మ ప గ మ ప గ రి గ మ ప మ గ రి గ ని రి గ మ ప రి సా. మళ్ళీ ఫస్ట్ నోట్ పాడదాం. సరి గ మ ప ద ప ని ద ప స ని ద ప మ ప గ రి ని ద సా. రెండిట్లో తేడా తెలుస్తుంది. గురుగారు ఇప్పుడు రాగాలు అంటారు కదా, అదే చెప్తున్నా. కొన్ని ఫస్ట్ నోట్స్ కొన్ని సెకండ్ నోట్స్ కలిపారు ఇందులో, చూస్తే అదొక రాగమైంది. సరి గ మ పద ని స సా ని ద ప మ గ రి గ మ ప గ మ రి సరి గ రి గ మ గ మ ద ని ద సా ని ద ప మ గ మ ప ద ప మ గ రి గ మ ప గ మ రి సా. ఇది మాయామాళవ రాగం అంటారు. ఇలా ఈ 12 శృతుల్లోంచి డిఫరెంట్ కాంబినేషన్ తీసుకొని మనం చేస్తే రాగాలు అవుతాయి. ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క భావం ఉంటుంది. మన జీవితంలో ఎన్ని భావాలు ఉన్నాయో, మన జీవితంలో ఎన్ని రసాలు ఉన్నాయో, ఎన్ని ఫీలింగ్స్ మనకున్నాయో, ఆ ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేసే రాగాలు మనకుంటాయి. ఇప్పుడు సంగీతంలో రాగాలు అంటారు కదా గురుగారు, కళ్యాణ్ రాగం, మోహన్ రాగం, శంకరాభరణం, ఇప్పుడు మీరు చెప్పారు రాగాలు. అంటే ఈ రాగాల్లో ఈ సప్తస్వరాలని నోట్స్ యూజ్ చేసుకొని మీరు రాగం క్రియేట్ చేస్తారా మ్యూజిక్ డైరెక్టర్స్? అదే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ నోట్స్ పాడితే ఒక రాగం, ఒక ఫీల్, ఆ పాడుతుంటే దాంట్లో ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చే దానికి ఒక పేరు పెడతారు. ఓకే, ఇప్పుడు పేరు మన బిడ్డలకి ఎలా పేరు పెడతాం, అలా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు పేరు పెడతారు. అయితే ఆ పేరు వెనకాల కూడా వాళ్ళకి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది ఇలా కళ్యాణి రాగం కళ్యాణప్రదంగా ఉంటుంది, సమ్మోహనంగా ఉంటుంది మోహన రాగం. పూర్వకాలంలో మనకి రాజులకి బిడ్డలు పుట్టినప్పుడు పండితుల్ని, ఋషుల్ని, జ్యోతిష్యుల్ని అందరినీ ఆ బిడ్డను చూపించి వాళ్ళ లక్షణాన్ని బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి వాళ్ళే పేర్లు పెట్టేవాళ్ళని మనం చదువుకుంటాం, పెద్దవాళ్ళు వింటారు. అలా ఆ రాగం పాడుతున్నప్పుడు మనకు కలిగే అనుభూతిని బట్టి కూడా పేర్లు పెట్టేవాళ్ళు అని మన పెద్దలు చెప్తుంటారు. సో అవి రాగాలు. గురువుగారు, చాలామంది సినిమా సాంగ్స్ పాడాలంటే ఇవన్నీ సంగీతం నేర్చుకోవాలా అని అంటుంటారు, లేదంటే వినికుడి ద్వారా ఏదో క్యాసెట్ వినో లేదంటే మన MP3 వినో నేర్చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. అంటే సంగీతం ఇంపార్టెంటా? నేర్చుకుంటే చేసే పనికి, నేర్చుకోకుండా చేసే పనికి ఏ సైన్స్లో అయినా అది డిఫరెన్స్ ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో ఏంటంటే ఏ పాటలో అయినా ఒక రాగం ఉంటుంది.
ఓకే. 4 రకాల తాళాలు ఉంటాయి ముఖ్యంగా మా లైట్ మ్యూజిక్లో, ఇంకా చాలా ఉంటాయి. అంటే డీప్ సబ్జెక్ట్ ఇది. అంటే 12 స్వరస్థానాలే ఉండేయండి. ఓకే. ద్వాదశ స్వరస్థానాలు అంటాం, కానీ ఇంకా వేరే స్వరస్థానాలు కూడా ఉంటాయి. అంటే 13వ స్వరస్థానం కూడా ఉంటుంది. ఓకే. లైట్ మ్యూజిక్ వచ్చేసరికి, సినిమా పాటకు వచ్చేసరికి మాకు ఎక్కువ అవసరం ఉండేది 12 శృతులు, 4 రకాల రిథమ్ ప్యాటర్న్స్, తాళాలు అంటారు. అంటే ఈ 12 స్వరస్థానాల్లోంచి వచ్చే రకరకాల రాగాలు ఉంటాయి. మీరు ఏ పాట అయినా తీసుకోండి, దాంట్లో ఒక రాగం ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, సగమ పని సనిద పమగరి అని ఒక రాగం ఉంది, అభేరి అని ఒక రాగం ఉంది, భీమ్ పలాసి అంటారు కూడా. ఆ ఛాయల్లో కంపోజ్ చేశారు. అలాగే లేటెస్ట్గా మొన్న వచ్చిన పాటే స స ని స స ని స స ని స స ని స ని స గ ని స స స స గ గ గ గ మ ప మ గ రి స ని గ ని స స ప ప ప ప మ మ మ మ మ గ గ మ ప మ గ మ మ స స గ గ గ గ మ ప మ గ రి స ని గ ని స స. ఏం పాట గోచరించింది మీకు? అలా వైకుంఠపురం. ఇప్పుడు తమన్ గారు కంపోజ్ చేశారు. ఇందులో కూడా అభేరి రాగం ఉంటుంది. అవును. ఈ అభేరి రాగం అనేది తెలిసిన వాళ్ళు పాడితే దీన్ని పాడే విధానం అంటే కంప్లీట్గా ఒక రిచ్గా పాడగలుగుతారు. అందుకే సంగీతం తెలిసిన అబ్బాయి పాడాడు. అలాగే ప్రతి పాటలో ఏ పాట అయినా సరే అందులో ఏ పని చేసిన దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ఫార్ములా గ్రామర్ తెలిస్తే భాష తప్పులు లేకుండా మాట్లాడతాం. ఫార్ములా తెలిస్తే సమ్ కరెక్ట్గా చేస్తాం, తప్పులు లేకుండా. అంటే మనకి తెలిసి చేయడం, అందాదగా చేయడం, రెండిట్లో ఏది బెస్ట్? ఇప్పుడు మీరు చేసే పని ఉంది, ఆ పని మీద మీకు అవగాహన ఉండి చేయడం కరెక్టా, ఊరికే ఏదో గుడ్డిగా చేయడం కరెక్ట్? అవగాహన ఉండి చేయడం. అవగాహన ఉండి ఈ నేర్చుకోవడం అంటే అదే మనం జ్ఞానంతో చేస్తాం ఆ పని. చాలామంది పాడతారు పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా ఉంది. ఇందులో తెలిసిన వాళ్ళు పాడితే ఏం చేస్తారంటే కరెక్ట్గా అని పాడతారు. తెలియని వాళ్ళు పాడితే అని పాడేస్తారు, ఏదో ఒకటి పాడతారు. వాళ్ళు ఏం పాడుతున్నారో వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా ఇది మేము పాడుతున్నాం అనేది తెలిసి పాడతారు. తర్వాత ఆ రాగం గురుముఖత నేర్చుకుంటే ఆ ఫ్లేవర్ వాళ్ళకి వస్తుంది. అంటే మగ సా ని స ద ని స మగ మ గమదాని ఓం నమ శివాయ చంద్రకళాధర సహృదయ తరరరరరరర. అది ప్రాక్టీస్ చేసిన గొంతు పాడిన విధానానికి, ఇట్లా ముక్కున పట్టుకొని పాడిన ఏదో ఆ సౌండింగ్ విని అలా పాడిన విధానానికి తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ పాఠమే ఉంటుంది. ఆ గోల్కొండ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉందో కళ్ళారా చూసి అన్నీ మనోఫలకం మీద చేసుకొని గోల్కొండ హైదరాబాద్లో ఉండునని ముక్కున పట్టుకొని చదివి రాసిన దానికి ఎంత తేడా ఉంటుంది. అదే మనం లోతులు చూసి అక్కడికి వెళ్ళి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసే జీవితాంతం మనము మర్చిపోం. ఏదైనా అంతే. శాస్త్రీయ సంగీతం అలా ఒక్కొక్క రాగం యొక్క లక్షణాలని, తాళాలని, అలాగే భాష కూడా బాగా తెలిసి ఉండాలి. గాయకులకి ఒక్కొక్క అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎక్కడ పదాల విరుపులు, ఇంకా ఇలా రకరకాలు ఉంటాయి. ఒత్తులు ఉంటాయి. చ ఎలా అనాలి, చ ఎలా అనాలి, ఛ ఎలా అనాలి, సా ఎలా అనాలి, షా ఎలా అనాలి, షా ఎలా అనాలి. చూడండి, సా ష షా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న వాడికి నేర్చుకునే వాడికి తేడా ఉంటుందా లేదా? తేడా ఉంటుంది. పరిస్థితులు కూడా ఉంటాయి. అందరూ నేర్చుకోవాలి,
అని నేను నేర్చుకోకపోతే ఎందుకు నేర్చుకోలేదని మనం అనలేం. వాళ్ళ పరిస్థితులు, కొంతమంది కుదురుతుంది, కొంతమందికి పల్లెటూళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నాను, పల్లెటూళ్ళలో పెరిగాను, నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. నేను 15 ఏళ్ళ దాకా నేను సరిగమ పదని కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నేర్చుకునే అవకాశాలు బాగా వచ్చాయి. ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే కూడా పాడొచ్చు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జానపద కళాకారులు ఉన్నారు, అడవి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు పాడుతుంటే ఒళ్ళు ఇట్లా ఇట్లా రోమాలు నిక్క పొడుస్తాయి మనకి. కానీ వాళ్ళు నిర్దిష్టంగా వాళ్ళు పాడే ఆ పాటలనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నవో, ఆ ప్రకృతి ఒడిలో నేర్చుకున్న ఆ పాటలు మాత్రమే పాడగలరు. ఒక కొత్త పాటను కంపోజ్ చేసి నేర్పించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. అందులో కూడా ఇబ్బంది పడకుండా పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం. అందులో ఇప్పుడు చాలామంది ఫోక్ సింగర్స్ జమ్మని వచ్చి స్టూడియోలో పాడి వెళ్ళిపోతున్నారు. కానీ చాలా రేర్, తక్కువ, అది ఎక్సెప్షనల్ కేసెస్. కానీ వీలైనంత వరకు నేర్చుకున్న వాళ్ళకి ఉండే కమాండ్ నేర్చుకొని వాళ్ళకు ఉండదు. నేర్చుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసిన పాటనే పాడగలరు. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే స్టూడియోకి వెళ్ళి అప్పటిదాకా అసలు వినని పాట అలా విని అలా నేర్చుకొని ఒక గంటలో పాడేసి వెళ్ళిపోతారు. అన్ని హంగులతో పాడతారు. శృతి, లయ, భాష, భావం, ఉచ్చారణ, ఆ ఎక్స్ప్రెషన్, క్యారెక్టర్ అయిపోయి అన్నిటితో అన్ని కలగలిపి అక్కడ పాడేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఎందుకంటే దానికి మూలం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలంటే కూడా మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం కదా. మనం ఏ సైన్స్ అయినా అంతే. అలాగే మ్యూజిక్ కూడా ఒక సైన్సే. సైన్స్ ఆఫ్ మ్యూజిక్ మనం నేర్చుకుంటే బాగా పాడగలుగుతాం. అంటే గురుగారు, ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలంటే వాయిస్ బాగుండాలా, లేకపోతే మీ ఎల్ఎంఏలో స్టూడెంట్స్ వస్తుంటారు కదా, వాళ్ళని ఏమైనా టెస్ట్ పెడతారా, లేకపోతే అంటే ఎట్లా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు? మంచి క్వశ్చన్ అడిగారు. సంగీతం అందరూ నేర్చుకోవచ్చండి. ఈ పుట్టిన ప్రతి మనిషికి సర్వ హక్కులు ఉన్నాయి. ప్రతి వాళ్ళు సంగీతం నేర్చుకోవచ్చు. కానీ గానం అనేది ఒక స్పెషల్ కళ. అది గొంతులో శృతి అని ఒకటి ఉంటుంది. ఆ శృతి ఉన్న వాళ్ళు మాత్రమే గాయకులు అవుతారు. మిగతా వాళ్ళు కూడా మ్యూజిషియన్స్ అవుతారు. ఒక గిటారిస్టో, ఒక హార్మోనియం ప్లేయరో, ఒక పియానో ప్లేయరో, ఒక తబలా ప్లేయరో, ఒక వీణ ప్లేయరో, ఫ్లూట్ ప్లేయరో అవుతారు వాళ్ళు కూడా. కానీ పాడేవాళ్ళు మాత్రం గొంతులో శృతి అనే ఒక భగవద్దత్తమైనటువంటి స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే సింగర్స్ అవుతారు. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న హ్యూమన్ బీయింగ్ అయినా సరే, ఉన్న వాళ్ళ దగ్గర పుట్టినా, లేని వాళ్ళ దగ్గర పుట్టినా, మిడిల్ క్లాస్లో పుట్టినా, ఈ స్కిల్స్ అనేవి భగవంతుడు ఇచ్చినవి. అది ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్కి ఒక్కొక్క దాంట్లో స్కిల్ ఇస్తాడు. అలాగే కొంతమంది గాత్రం అంటే శృత్వమైన గాత్రం ఇస్తాడు. అది పుట్టుకతోనే ఉంటుంది. అది ఎలాంటిదంటే ఈ స్కిల్స్ అన్నీ భూమిలో దొరికే వజ్రాలు లాంటివి. దాన్ని కనుక సానబడితే ఏమవుతుంది? అది కోహినూరు వజ్రం అవుతుంది. అలా ఈ పుట్టుకతోనే శృతి ఉన్న పిల్లలు ఎలా గుర్తుపడతారంటారు? ఆ పిల్లలు పాడుతుంటారు చిన్నప్పుడు, ఆ టీవీలో ఏదైనా రాగానే చూసి వాళ్ళు పాడుతున్నప్పుడు డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. మీ ఇంట్లో పిల్లలకే వేరే వాళ్ళు పాడుతుంటే వీళ్ళు పాడుతుంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ కనిపిస్తుంది. వీళ్ళల్లో శృతి, వీళ్ళల్లో ఒక రాగయుక్తంగా పాడుతున్నారనేది మీరు గమనించగలరు. ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్కి ఇప్పుడు అందరికీ మ్యూజిక్ సెన్స్ బాగా ఉంది. చిన్న పల్లెటూరులో పుట్టిన వాళ్ళు కూడా ఎందుకంటే పొద్దున్న లేస్తే టీవీలు, మనము ఈ స్మార్ట్ ఫోన్లో పాటలు వింటుంటాము, కారు ఎక్కితే పాటలు వింటాము. వాళ్ళు గుర్తుపట్టగలరు ఆ పిల్లలు, అరే వీడికి ఏదో కొంచెం సింగింగ్లో ఉంది లక్షణం అని. మాలాంటి సంగీతం టీచర్స్ దగ్గర కనుక తీసుకొస్తే వాళ్ళు ఒక్కసారి వింటే చాలు, అన్నం ఉడికిందా అని ఎన్ని మెతుకులు చూస్తాం ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఒకసారి వాళ్ళు విన్న పాటే రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు అని పాడతారు వాళ్ళు. అదే శృతి లేని రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు అని పాడతారు. ఆ శృతి మనకు తెలుస్తుంది. అట్లా శృత్వమైన గాత్రాలు ఉన్న పిల్లలకి ఒక గురుముఖత, గురువు దగ్గర తీసుకెళ్ళి అన్ని సైన్సెస్ లాగే ఇది కూడా బేసిక్స్ నుంచి కనుక మంచిగా నేర్పిస్తే వాళ్ళ అదృష్టం వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరికీ తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారు అమ్మగారు కలగన్నారా? ఏఆర్ రెహమాన్ గారు అమ్మగారు కలగన్నారా అంత పెద్ద స్టేజ్కి వెళ్తారని? అట్లా వాళ్ళు ఏ రేంజ్కైనా వెళ్ళొచ్చు నేర్చుకుంటే. అది భగవంతుడికి తెలుసు. మీరు చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది గురుగారు. ఇప్పుడు సముద్రం మనం వెళ్తూనే ఉంటే ఇంకెంత వెళ్ళినా సముద్రం ఉంటూనే ఉంటుంది. అవును. కానీ మ్యూజిక్కి ఏమైనా ఫుల్ స్టాప్ ఉందా? ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంఏ, పిహెచ్డి అని ఒక ఫుల్ స్టాప్ పెట్టాం కదా. మన పిహెచ్డి తర్వాత లేదా మనం నేర్చుకోవడానికి? మనం అందరం నిత్య విద్యార్థులం అండి. ఇప్పుడు ఎవరైతే ఉంటారో గొప్పవాళ్ళు, వాళ్ళు ఆ రంగంలో రీసెర్చ్ చేస్తూనే ఉంటారు, రోజు నేర్చుకుంటారు. ఒక స్థాయి దాకా నేర్చుకున్నావురా అని చెప్పడమే తప్ప దానికి అంతు ఎక్కడుంది? అంతు లేదు.
అట్లా నేర్చుకుంటూ వెళ్తూనే ఉండాలి, రీసెర్చ్ చేస్తూ వెళ్తూనే ఉండాలి. అలాగే బాగా నేర్చుకున్న మహానుభావులందరూ ఇంకా అందులో యాడ్ చేస్తారు, ఇంకా కొత్త కొత్తవి కనిపెట్టి వాళ్ళు దానికి ఆ శాస్త్రానికి ఇంకా వాళ్ళు కొత్త కొత్త చాప్టర్స్ యాడ్ చేస్తారు. బాలమురళీ కృష్ణ గారు లాంటి వాళ్ళు, ఆ మహానుభావులందరూ వాళ్ళు కొత్త చాప్టర్స్ దానికి యాడ్ చేస్తారు. సో దెర్ ఇస్ నో ఎండ్. ఎల్ఎంఏ స్థాపించాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? చెప్పాను కదండి, ఈ స్కిల్ అనే దానికి ఇది ఎవరి సొత్తు కాదండి. ఓకే. చిన్న కష్టజీవి ఒక కార్మికుడి ఇంట్లో ఒక అద్భుతమైన గాయకుడు ఉండొచ్చు, ఒక జూబ్లీహిల్స్లో ఉన్నత పెద్ద రిచ్ ఫ్యామిలీలో ఉండొచ్చు. ఎవరి సొత్తు కాదండి. ఎవరు కష్టపడితే ఆ వజ్రం కోహినూరు వజ్రం అవుతుంది. ఇప్పుడు చూడండి, పల్లెల నుంచి వచ్చిన పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర పల్లె బిడ్డలు వచ్చి నేర్చుకుంటున్నారు. మధుప్రియ వచ్చి నేర్చుకుంది. మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు, అలాగే మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఇద్దరు చేశారు. ఒక బొగ్గు గనుల్లో ఒక రత్నం లాంటి బిడ్డ ఉంది, నీ దగ్గర పంపిస్తున్నా నేర్పించాను, ఇదే మాట అన్నారు. అన్నీ నా దగ్గరికి తీసుకొచ్చి వస్తే నేర్పించాను నేను. ఈరోజు చక్కగా పాడుతుంది. ఇప్పుడు ఇల్లిందు అనే దగ్గర నుంచి ఒక అడవి బిడ్డ, ఒక బంజారా బిడ్డ వస్తుంది, నేర్చుకుంటుంది నా దగ్గర. ఎంత స్వీట్ వాయిస్ అంటే అమ్మాయి. వాళ్ళు కనుక కరెక్ట్గా ఇంకా ఆపకుండా నేర్చుకుంటే రేపు పొద్దున మీరు ఒక ప్లేబ్యాక్ సింగర్, ఇంకో బిడ్డ మంగ్లీ ఉందే బిడ్డ, ఆ బిడ్డలాగా గొప్ప గాయని అవుతుంది. సో ఇలా ఎంతోమంది పల్లెల నుంచి కూడా వచ్చి ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటే గొప్ప గాయకులు అవుతారు. అది దానికి కులము, మతము, ప్రాంతము ఏది లేదండి. ఈ స్కిల్ అనేది భగవంతుడిచ్చేది, దేవుడిచ్చేది. వాడు ఎక్కడ పుట్టాడని కాదు, ఎక్కడ పెరిగాడని కాదు. ఎవడు జ్ఞానం తెచ్చుకుంటే, ఒక అంబేద్కర్ మహానుభావుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత గొప్పవాడు, కాళ్ళకి దండం పెడతాం మనం అందరం. అలా ఎవరు జ్ఞానం తెచ్చుకుంటాడే గొప్పవాడు, అంతే. అందుకోసం ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. అందరి తల్లిదండ్రులందరికీ నేను సవినయంగా చెప్పేది ఏంటంటే, మీ బిడ్డల్లో ఏ స్కిల్ ఉందో చూడండి, అది తీసుకెళ్ళండి, ఆ గురువుల దగ్గర తీసుకెళ్ళి ముందు నేర్పించండి. వెంటనే పాడించాలని బాతు బంగారు గుడ్డు కథలా చేయొద్దు. తెలుసు కదా ఆ కథ. గబుక్కున ఒక ఓనమాలు నేర్చుకుంటామో లేదో గూగుల్లో మనం మేనేజర్ అవ్వాలనుకోకూడదు. ఇప్పుడు ఇది కూడా ఒక పరిశ్రమ, చిత్ర పరిశ్రమ కూడా ఒక గూగుల్ లాగే, ఒక ఇన్ఫోసిస్ లాగే ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో నీకు మంచి ప్లేస్మెంట్ రావాలంటే ఒక ఐఐటీలో చదువుకొని ఎలా వెళ్తావో, సంగీతంలో కూడా మంచి గురువు దగ్గర బాగా చదువుకొని అలా వెళ్ళాలి. గురుగారు, చాలామంది ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదించాలని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు అందరూ. కానీ మీరు స్టూడెంట్స్కి చాలామందికి ఉచితంగా నేర్పిస్తున్నారు. కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంది. 7 రోజులు ఉన్నాయండి, ఒకరోజు చేస్తున్నాను నేను. మిగతా 6 రోజులు నా కోసమే సంపాదించుకుంటాను. ఓకే. ఒకరోజు సండే నాడు అందరికి కుదురుతుంది, పొద్దున్న నుంచి రాత్రి దాకా నేర్పిస్తాను నేను. నాకు ఫోన్ చేస్తారు, గురుగారు మీద నేను ఎక్కడెక్కడి నుంచో చేస్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంత ఏజ్ అమ్మా, ఇంత ఏజ్, ఒక పాట పాడమ్మా అని అడుగుతాను. ఆ పాట పాడతారు, వినంగానే నాకు అది వజ్రం అని తెలిస్తే రామ్మ వచ్చి జాయిన్ అవ్వమని నేర్పిస్తాను. ఇలా ఉత్సాహంగా వస్తారు చాలామంది, ఇంతమంది వస్తారు నేర్చుకోవడానికి. నా దగ్గర కాదు, ఎవరి దగ్గరైనా. ఆ కంటిన్యూటీ ఉండదు. దానికి కారణాలు చాలా ఉంటాయి. తల్లిదండ్రులు ఆ స్కిల్స్ గుర్తించి ఇట్లా షార్ట్ టర్మ్ కోర్స్ నేర్పించకుండా ఇట్లా పార్ట్ టైం లాగా ఏదో మాకు ఒక్కోసారి నాకు విచిత్రమైన ఫోన్లు వస్తాయి. అమ్మాయి చాలా స్కిల్డ్ ఉంటుందండి, చాలా స్కిల్డ్, చాలా అంటే నేర్పిస్తే కోహినూరు వజ్రం అవుతుంది. అలాంటి అమ్మాయికి నేర్పించారు వాళ్ళు. నేర్పించకుండా చదువు అని 24 hours ఇంకా పుస్తకాలతోనే వాళ్ళని గడిపేస్తారు. మా అమ్మాయి ఎంసెట్ రాసిందండి, ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంత టైం ఉంది అంటే రాసింది, ఆ రిజల్ట్ మేము సంగీతం నేర్పిస్తాం అనుకుంటున్నాం అంటారు. ఇలా ఎలా వస్తుంది సంగీతం? సాధన చేయాలి. సంగీతం కూడా నేను అదే చెప్పాను, అన్ని శాస్త్రాలలాగే ఇది ఒక శాస్త్రం. ఎలా వస్తుంది? అట్లా పేరెంట్స్ ఆలోచన ఉంటుంది. అందరూ ఆలోచించారు అలా, కొంతమంది. నాకు వచ్చే ఫోన్లలో ఇలాంటి వాళ్ళకి సంగీతం ఏమొస్తుంది? రాదు కదా. రాదు. సో ఇది కూడా ఇప్పుడు వేరే చదువులాగే, ఇప్పుడు ఒక మెడిసిన్ లాగే, ఒక ఇంజనీరింగ్ లాగే, ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ లాగే మీరు సీరియస్గా తీసుకొని మీరు నేర్పిస్తే, ఇది నేను పేరెంట్స్కి సవినయంగా హంబుల్గా చేసే ఒక సజెషన్ ఏంటంటే, అన్ని సైన్సెస్ లాగే ఇది కూడా ఒక కన్సిస్టెన్సీతో, ప్యాషన్తో, సీరియస్నెస్తో నేర్పించండి. అప్పుడు ఒక శ్రేయా ఘోషల్ గారు అవుతారు, ఒక శంకర్ మహాదేవన్ గారు అవుతారు, ఒక చిత్ర గారు అవుతారు. ఒక పట్ట సైన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అయితే, ఒక పట్ట మన మానసిక ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఆ రైలు ముందుకెళ్తుంది.
మన కెరియర్ అనే రైలు ముందుకెళ్తుంది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాహుబలి మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అందులో మీ పాప సోని గారు కూడా ఒక పాట పాడారు. ఒక ఫాదర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయని వరం అది. కిరవాణి సార్కి నిజంగా చాలా థ్యాంక్స్. అలాగే రాజమౌళి సార్కి, ఆయన కూడా అంత పెద్ద డైరెక్టరు, చిన్న పాప పాడిన ఇప్పుడు మారిని చూసారా, ఎవరు బాగా పాడితే వాళ్ళని ఆదరిస్తున్నారు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. ఈ చిన్నపిల్లనా, కొత్త పిల్లనా, కొత్తవాడ, పాతవాళ్ళ చూడట్లేదండి. ఎవరు బాగా పని చేస్తే వాళ్ళకి ఆదరణ ఉంది మన ఇండస్ట్రీలో. స్కిల్ ఉన్న వాడికి ఆదరణ ఉంది. డైరెక్టర్స్ కూడా, ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా అండి విపరీతమైన మ్యూజిక్ సెన్స్ ఉందండి వాళ్ళకి. వాళ్ళు కూడా కరెక్ట్గా ఫలానా సింగర్ ఈ దీనికి అనేది వాళ్ళు కూడా జడ్జిమెంట్ చేస్తున్నారు. ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఒక సింగర్ని బాగా పాడితే ఉంచేస్తున్నారండి. అలా మా పాపే కాదండి, మా బాబు కూడా సాకేత్ కొమాండూరే కాదు, మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఎవరు ఆ పాట బాగా పాడితే వాళ్ళు ఉంచేస్తున్నారు. ఇప్పుడున్న సంగీత దర్శకులందరూ కూడా అందరికీ ఛాన్స్ ఇస్తున్నారండి. ఏ సినిమాకు ఏది నప్పుతుందో అది ఉంచేస్తున్నారు. కాబట్టి అలా నా పిల్లలు ఇద్దరే కాకుండా నా దగ్గర నేర్చుకున్న అందరి స్టూడెంట్స్కి ఛాన్సులు వస్తున్నాయి. ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా ఇప్పుడుండే సంగీత దర్శకులకి అలాగే డైరెక్టర్స్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురువుగారు, బాలసుబ్రహ్మణ్యం గారికి మీ మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉండేది? వాళ్ళంటే మనకి ఎంతో ఇష్టం. అలాంటిది పాడుతా తీగ ద్వారా ఆయనకు దగ్గరయ్యాము. పాడుతా తీగ తర్వాత ఇంకా ఆయన ఏ కార్యక్రమం చేసినా, ఏ రికార్డింగ్ చేసినా, ఎక్కడున్నా ఏదో ఒక రూపంగా మేమందరం, నేను నా తోటి కళాకారులు, ఆయన కోరస్ పాడడమో, ఆయనతో పాటు ప్రోగ్రామ్స్లో ఒక సోలో పాడడమో, లేదంటే కనీసం ఆ ప్రోగ్రామ్కి పనిచేసే కార్యకర్తలుగా మేము ఏదో ఒక దాంట్లో ఆయన ఏ పని చేసినా మేమందరం ఉండడము, ఆయన కుటుంబ సభ్యులాగా అయిపోయాము. అలాగే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఆయన చేతుల నుంచే సూపర్ స్టార్ట్ చేసాం. కానీ సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది, అంటే ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీ. కానీ ఇక్కడ కొత్తగా స్టూడియోలు స్టార్ట్ చేశారు రామానాయుడు గారు, రామోజీ ఫిలిం సిటీలో. ఇలా స్టూడియోలు అన్నీ అప్పుడప్పుడే రికార్డింగ్ స్టూడియోలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్టిల్ చెన్నైలోనే రికార్డింగ్స్ అయ్యేవి. అంటే సినిమా ఇండస్ట్రీకి కావాల్సినంత ఆర్కెస్ట్రా లేకపోవడం, సింగర్స్ లేకపోవడం. సింగర్స్ అంటే మనకి ఓన్లీ 4 ఆ సినిమాలో ఉండే 4 పాటలు పాడే సింగర్స్ కాదండి, కోరస్. ఇప్పుడు బాహుబలి ఉందండి, ఎన్ని వాయిస్లు మనకు వినిపిస్తాయి? ఒక 100 వాయిసెస్ మనకు వినిపిస్తాయి. అంతమందితో రికార్డ్ చేస్తారు ఆ కోరస్ వెనకాల. మనకి కోరస్ పాడడానికి చాలామంది సింగర్స్ కావాలి. చెప్పాను కదండి మీకు ఇందాక, ఒక కోరస్ అంటే ఒక సందర్భంలో ఒక ఎమోషన్ని మనము ఆ సింగింగ్ ద్వారా మనము ఆ పర్టికులర్ ఆ పాత్రని, అక్కడ జరుగుతున్న సంఘటనల్ని వెనకాల దాన్ని మనకు ఆ ఫీల్లోకి తీసుకెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత అవగాహనతో అంత తెలిసి పాడాలి. అయితే మేము పాడుతా తీగ పాడిన తర్వాత ఇండస్ట్రీ స్టిల్ మద్రాసులో ఉండడం, చెన్నైలో ఇక్కడ కొన్ని రికార్డింగ్స్ అవ్వడం. కోరస్కి మేము మద్రాసుకి వెళ్ళి చేసుకునేవాళ్ళం చెన్నైకి. నేను కూడా చాలా సినిమాలకు వెళ్ళి కోరస్ రికార్డింగ్ చేసుకొని వచ్చాను. ఎంత కష్టం అంటే, మేము ఒక ట్రైన్ ఎక్కి అక్కడ నెక్స్ట్ డే దిగి అక్కడ ఒక అరేంజర్కి ఫోన్ చేస్తే ఆ అరేంజర్ ఒకరోజు మాకు ఫిక్స్ చేసేవాడు. ఆ రోజు ఒక స్టూడియో బుక్ చేసి కోరస్ సింగర్స్ని బుక్ చేసి అలా మాకు 3-4 డేస్ ప్రాసెస్ పట్టేది ఒక్క పాటకి ఒక కోరస్ చేసుకొని రావడానికి. అలా ఉండేది పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా ఇక్కడ వస్తుంది, స్థిరపడుతోంది. రిక్వైర్మెంట్ అంటారు, అవసరం. ఇక్కడ స్వయం ప్రతిపత్తి, ఇక్కడే ఒక ఆర్కెస్ట్రా వాళ్ళు, కోరస్ సింగర్స్, మెయిన్ సింగర్స్ కావాల్సిన ఆవశ్యకత వచ్చింది. అప్పుడు తర్వాత ఛానల్స్ కూడా పెరిగాయి. అప్పుడు ఒక్కొక్క ఛానల్ అలా పెరగడం మొదలైంది. తర్వాత ప్రతి ఛానల్లో కూడా సంగీత ప్రధానమైన కార్యక్రమాలు పెరిగాయి. అంటే మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్. ఏ అకేషన్ అయినా ఓ సింగర్స్ని పిలిచి ఒక ఆర్కెస్ట్రా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అంటే సింగర్స్కి అవకాశాలు చాలా వచ్చాయి, బోల్డ్ అనే అవకాశాలు. డిఫరెంట్ ఛానల్స్, సినిమా ఇండస్ట్రీ, ఇటు రకరకాల కళా సంస్థలు పిలిచి ప్రోగ్రామ్ చేయించడం ఇలా. కానీ సింగర్స్ ఉండాలిగా మన దగ్గర. అప్పుడు నేను కొన్ని సినిమాలకు పనిచేశాను. కొన్ని సినిమాలకు నేను అసోసియేట్గా, కండక్టర్గా నేను పనిచేశాను. తర్వాత రియాలిటీ షో నుంచి వచ్చాను నేను. రియాలిటీ షోకి ఏం కావాలో నాకు తెలుసు. ఒక రియాలిటీ షోకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం పాడాలి అనేది నేను అన్ని ఎపిసోడ్స్ పాడాను కదా.
అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏమన్నారంటే, ఇక్కడ ఎవరు లేరు కదయ్యా, మనము మ్యూజిక్ అంతా చెన్నై మీదే డిపెండ్ అయ్యాము అని పెద్దలు అనడం. అప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, మనమే ఎందుకు తయారు చేసుకోవాలి, మనకు లేదు, లేదంటే ఏం చేస్తాం, అడుక్కుంటాం, కరెక్ట్, లేదంటే దొంగతనం చేస్తాం, లేకపోతే పండించుకుంటాం. ఏది బెస్ట్? పండించుకోవాలనే ఆలోచన వచ్చి నేను బాలుగారితో నేను చెప్పాను, సార్ ఇలా వచ్చింది నాకు ఆలోచన, మన దగ్గర లేరు. ఇప్పుడు నాకు ఈ మూడిట్లో కొంచెం నాకు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నాకు ఇవన్నీ కొంచెం అనుభవం వచ్చింది. అక్కడ ఏం కావాలో, వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉండాలో, వాళ్ళు ఎలా ట్రైన్ అవ్వాలో అనేది కొంచెం నాకు వచ్చింది. కాబట్టి మీరు ఆశీర్వదించండి నన్ను, నేను పండించడం స్టార్ట్ చేస్తాను అని 98లోనే ఒక టెస్ట్, అంటే ఏమో తెలియదు. బాలుగారు కూడా ఆయన దగ్గర ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు వచ్చి, అంతే, బోల్డని మాట్లాడతారు. నేను ఓకే ట్రై చేయి, నా ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయని చెప్పారు. కానీ నా మీద అంత నమ్మకం ఎందుకు ఉంటుంది ఫస్ట్. సో నేను 98లోనే చిన్నగా అప్పుడున్నటువంటి నాకు తెలిసిన పిల్లలందరినీ పోగు చేసి పాటల పోటీల దగ్గరికి వెళ్ళి అక్కడ బాగా పాడే పిల్లల తల్లిదండ్రులు పిలిచి, ఏమండి మీ అమ్మాయి బాగా పాడుతుంది, మీ అబ్బాయి బాగా పాడుతుంది, నా దగ్గర పంపించండి, నేను కొంచెం నేర్పించి వాళ్ళని తయారు చేస్తా అంటే, వాళ్ళు ఓకే బాబు నీ నంబర్ ఇచ్చేళ్ళు అని నా నంబర్ తీసుకొని, నా అడ్రస్ తీసుకొని వెళ్ళిపోవడం. కొంతమంది పర్లేదండి అని వెళ్ళిపోవడం. అంటే వాళ్ళకేం తెలుసు, ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తుంటే ఎవరో పాంప్లెంట్స్ ఇస్తుంటారు, మనం పెద్ద పట్టించుకోం. లైక్ ఇప్పుడు నా ఫస్ట్ బ్యాచ్లో నాతో పాటు శశికళ గారు, వీళ్ళందరి పిల్లలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరినీ గ్యాదర్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేశారు. టెస్ట్ సిగ్నల్ లాగా, మీరు టెస్ట్ సిగ్నల్ పెడతారు, చూద్దాం ఎలా అవుతుందో చూద్దామని అది స్టార్ట్ చేసి, అప్పుడు నా ఫస్ట్ బ్యాచ్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఇర్ఫాన్ అలీ, హేమచంద్ర, కారుణ్య, హిమబిందు, తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీ సౌమ్య, దీపు, వీళ్ళందరూ ఇంకా చిన్న బ్యాచ్తో స్టార్ట్ చేశాను. అలా ఎవ్రీ సండే వాళ్ళకి నేర్పిస్తూ వెళ్ళాను. వాళ్ళు కొంచెం బాగా నేర్చుకొని అలా అటు నా దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటూ మళ్ళీ వాళ్ళని నేను మోటివేట్ చేస్తాను క్లాసికల్ నేర్చుకోమని. కంపల్సరీగా నా దగ్గరికి వచ్చి లైట్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళని క్లాసికల్ వాల్యూ చెప్తాను. క్లాసికల్ నేర్చుకుంటే మీరు లైట్ మ్యూజిక్, సినిమా పాటలు ఎంత బాగా, ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు తెలుసా మనసా అంటే అందులో రాగం ఉంటుంది. మీరు ఏ పాట అయినా తీసుకోండి, అందులో రాగం ఉంటుంది. మీరు ఆ గ్రామర్ కూడా నేర్చుకోండి, ఆ శాస్త్రం కూడా అని వాళ్ళని మోటివేట్ చేయడం. కొంతమంది అప్పటికే నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాడతా తీయగలకు సెలెక్ట్ అవ్వడము, ఇంకొక సూపర్ సింగర్లకు సెలెక్ట్, అంటే అప్పుడు ఏవేవి అవుతున్నాయో ఒక్కొక్క రియాలిటీ షోస్కి సెలెక్ట్ అవ్వడము, డిఫరెంట్ ప్లేసెస్లో పాడి మంచి పేరు తీసుకొచ్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకి నాకు కూడా అది మంచి పేరు తీసుకొస్తూ రావడం జరిగింది. కొంత పబ్లిసిటీ వచ్చాక ఇంకా అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, తర్వాత ఎల్ఎంఏ అనేది ఇందులో నేర్చుకుంటున్న పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్లో పాడి ఎల్ఎంఏ పేరు చెప్పడం, రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాం అని ఇలా చెప్పడంతో ఇంకా ఒక్కొక్కళ్ళు ఈ సంస్థకి వచ్చి నేర్చుకోవడం. ఈ లోపల ఏంటంటే బాలుగారి డేట్ తీసుకొని ఫిబ్రవరి 18th 1999 ఫిబ్రవరి 18th రోజు ఇది లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని దానికి నామకరణం చేసి ఆయన చేతుల మీద మేము స్టార్ట్ చేసాం. దాని తర్వాత చాలామంది మమ్మల్ని కళా పోషకులు ఆదరించారు. వరప్రసాద్ రెడ్డి గారు కూడా మాకు సపోర్ట్ చేసి తెలుగు ఒకటి కూడా యాడ్ చేయండి అని బాలగాంధర్వం అని ఆయన సూచించారు. అలాగే ఎల్ఎంఏ బాలగాంధర్వం అని పెట్టాం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ట్యాగ్ లైన్ అది వరప్రసాద్ రెడ్డి గారు సూచించిన పేరు. కమర్షియల్గా మనం మొదలెడితే ఇప్పుడు నేను ఒక గోల్ కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి నేను సింగర్స్ని అందించాలి. ఇప్పుడు మన దగ్గర తెలుగు పిల్లలు నెక్స్ట్ తరం లేదు పాడేవాళ్ళు, వాళ్ళందరూ చదువుల్లో వెళ్ళిపోతున్నారు, ఇదే వృత్తిగా తీసుకున్న వాళ్ళు లేరు. కాబట్టి నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నేను ఇప్పుడు ఈ సొసైటీకి, ఈ సినిమా ఇండస్ట్రీకి, ఛానల్స్కి, మిగతా కళా సంస్థలకి నేను మంచి సింగర్స్ని అందించాలి, ఇది నా గోల్. సో అలా బాలుగారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా ఇది నాన్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్, స్ట్రెంత్ పెరిగారు, ఇంట్లో సరిపోవట్లే. తర్వాత మాకు ఇంకో స్టూడెంట్ శుభ్నీత్ సింగ్ అని ఉన్నారు, పాపాజీ కదాబా వాళ్ళ ఇంట్లో కార్ పార్కింగ్ ఉండేది, 4 కార్, పెద్ద కార్ పార్కింగ్. ఆ కార్లన్నీ బయట పెట్టి సండే అక్కడ చేసేవాళ్ళం మేము. అది సరిపోవట్లే. దాని తర్వాత ఏఎంఎస్ కాలేజ్ అని ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో, వాళ్ళని వెళ్ళి అక్కడ అది రెంట్కి తీసుకొని చేయడం మొదలెట్టాం. ఇప్పుడు ప్రస్తుతం సురభివాణి గారు, పివి నరసింహారావు గారి
సుపుత్రిక. ఆవిడ కాలేజ్ ఒకటి ఉంది, మన ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ఆవిడ కాలేజీలో ఉచితంగా మనకి ప్లేస్ ఇచ్చారు. వాళ్ళ తండ్రి గారు కూడా మహానుభావులు, ఎంతో మేధావి ఆయన, సరస్వతి పుత్రుడు ఆయన కూడా, పివి నరసింహారావు గారు. వాళ్ళ కాలేజీలో మాకు ఒక హాల్ ఇచ్చారు. ఎవ్రీ సండే అక్కడ నేర్పిస్తున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఒక రవీంద్ర భారతి ఒక అట్లాంటి హాల్ని బుక్ చేసి, ఆర్కెస్ట్రా వాళ్ళని బుక్ చేసి వాళ్ళకి ఈ పిల్లలతోనే పాడిస్తాను. అలాగే రికార్డింగ్ స్టూడియోలో కొన్ని నేనేమైనా కంపోజ్ చేసి ఏమైనా చేస్తే ఈ పిల్లలతోనే కోరస్ పాడిస్తాను. సో ఇలా వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాము. దానికి కొంత కార్పస్ ఫండ్ మేము తయారు చేసాం. అది కూడా ఫస్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, రాఘవేంద్రరావు గారు ఫస్ట్ మా ఫండ్ రైజింగ్ షో వాళ్ళు చేశారు. ఇప్పుడున్న మా టీవీ వాళ్ళు అప్పుడు మాకు మీడియా పార్ట్నర్గా ఉన్నారు. తర్వాత ఇలా కొంతమంది దాతలు వాళ్ళు స్వచ్ఛందంగా వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంత మాకు విరాళాలు ఇవ్వడం. తర్వాత తానా సంస్థ అమెరికాలో వాళ్ళు మేము వెళ్ళి ఒక 10 షోస్ చేసాం వాళ్ళ సహకారంతో. అలాగే TV5 వాళ్ళ సహకారంతో అక్కడ చేసి కొంత ఫండ్, ఇలా కొంత కార్పస్ ఫండ్ అనేది పెట్టుకొని దాంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. అలాగే పల్లెటూర్లలోంచి కొంతమంది పిల్లలు వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళకి బస్ ఛార్జెస్ కూడా మనమే ఇస్తాము. వాళ్ళకి మెటీరియల్ కూడా ఈ ఫండ్స్లోంచి ఇస్తాము. ఇలా మా కార్పస్ ఫండ్ కొంత ఉంది. ఆ కార్పస్ ఫండ్లోంచి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంటాము. ఇక మాకు సొంత భవనం కట్టుకోవాలనే దిశగా, అంటే 25 ఏళ్ళు, ఇది 25వ ఏడండి, 24 ఇయర్స్ అయ్యి ఇప్పుడు మేము సిల్వర్ జూబ్లీలో ఉన్నాం ఇయర్లో. కనీసం సిల్వర్ జూబ్లీ ఇయర్ కన్నా మాకు సొంత భవనం ఒకటి అవుతుందని అనుకుంటున్నాను. చివరిగా ఒక పాటతో ఎండ్ చేద్దాం, ఒక మంచి పాట. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు. జై హింద్. థ్యాంక్ యూ గురువు గారు. నిజంగా మీరు ఏదైతే మంచి పని చేయాలని అనుకుంటున్నారో అది ఇంకా ముందుకి జరగాలని, అందరూ సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు మీ ఛానల్స్ కనుక లేకపోతే, ఎవరు ఏ గురువులు ఎంత నేర్పించినా దాని ప్రమోటర్స్ లేకపోతే, ఎన్ని వస్తువులు తయారైనా దాన్ని ప్రమోట్ చేసి ప్రపంచానికి చూపించేవాళ్ళు మీరు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసి మన కళలు, మన భాష, మన సంస్కృతి ప్రపంచానికి మన ఛానల్ ద్వారా తెలియజేస్తారని, అలాగే మన కార్యక్రమాలు చూస్తున్న అందరికీ కూడా మీరు అద్భుతమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి ప్రోగ్రామ్స్ అందిస్తారని, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. చూశారు కదండి ఈరోజు ఆదర్శ జీవితం కార్యక్రమంలో రామాచారి గారి జీవిత చరిత్రని. మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.